హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైనా, ఆల్రెడీ పీకో మిషన్ ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది పీకో మిషన్ గురించి. చాలామందికి పీకో మిషన్ ఓన్లీ శారీస్కి ఫాల్స్ చేయడానికి, డ్రెస్కి పీకో చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. కానీ అలా కాదు. పీకో మిషన్లో అన్నీ చేసుకోవచ్చు. బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు, మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు, అట్లనే డ్రెస్సెస్, ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి మనం పీకో మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మిషన్ని 2020లో తీసుకున్నా. ఇదైతే శక్తి నుంచి తీసుకున్నా. ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మనకు నార్మల్ మిషన్కి ఎలా అయితే సెట్టింగ్స్ ఉంటాయో దీనికి కూడా సేమ్ అలానే ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉంటాయి. నార్మల్ మిషన్కి మనం సైడ్ నుంచి దారం పెడతాం, కానీ పీకో మిషన్ నీడిల్ అయితే స్ట్రైట్గా ఉంటుంది. మనం స్ట్రైట్గానే దారం పెట్టేయాలి. కింద బాబిన్ సెట్ కూడా ముందుకే ఉంటుంది, మన వైపే. బాబిన్ని కూడా ముందు నుంచే పెట్టేసుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ ఈ మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని చిన్న రిపేర్స్ అయితే వస్తాయి. మనం నీట్గా డే బై డే ఆయిలింగ్ చేసుకుంటూ కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేస్తే మనకు ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు రావు. కానీ పీకో మిషన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఒక 2-3 months అయితే కొన్ని రిపేర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒక్కసారి సెట్ అయిపోతే మనకేం ప్రాబ్లం అనేది ఉండదు, నీట్గా రన్ చేసుకోవచ్చు. మీరు బయట వాళ్ళ బ్లౌజులు స్టిచ్ చేస్తే శారీస్కి ఫాల్స్ చేయడానికి నార్మల్ మిషన్ అంతగానం యూజ్ అవ్వదు. సో తీసుకోవాలి అనుకుంటే పీకో మిషన్ తీసుకోండి. ఒకవేళ రిపేర్ అయినా కూడా మేము చేయించుకొని వాడుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ నార్మల్ మిషన్కి ఎలా అయితే ఉంటుందో దీనికి కూడా సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ పీకో సెట్టింగ్ ఒక్కటే ఈ మిషన్కి చేంజ్ అనేది ఉంటుంది. మీరు బిగినర్స్ అయితే కొంచెం స్లోగా చూసుకుంటూ స్టిచ్ చేయండి, అంతే. మనకేం ప్రాబ్లం అనేది ఉండదు. తర్వాత వచ్చేసి ఫుట్స్ చూసుకుందాం. ఇదైతే శారీస్కి పీకో చేయడానికి, లేకుంటే లాంగ్ ఫ్రాక్స్కి కింద పీకో చేయడానికి, అంబ్రెల్లాస్కి మనం పీకో చేస్తాం కదా, దానికి ఈ ఫుట్ అనేది యూజ్ అవుతుంది. ఇది మనం మిషన్ తీసుకున్నప్పుడే మిషన్తోనే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ ఫుట్ అన్నట్టు. మన నార్మల్ మిషన్కి ఎట్లా అయితే ఉంటుందో దీనికి కూడా సేమ్ అదే ఫుట్. ఇది వచ్చేసి సింగిల్ ఫుట్. ఇది రైట్ సైడ్ ఫుట్. నేను ఇది బయట తీసుకున్నా. దీంతో మగ్గం వర్క్ బ్లౌజులు కానీ పైపింగ్ కానీ వేసుకోవచ్చు. మగ్గం వర్క్ బ్లౌజులు అయితే నీట్గా వస్తాయి. ఇక్కడ మిషన్కున్న ఫుట్ అనేది ఇది చూపిస్తా, అది కూడా మనకు మిషన్తోనే వస్తుంది. ఈ ఫుట్ అనేది మనం నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల మనం బ్లౌజ్కి పీకో కూడా వాడతా. సో ఈ ఫుట్ అనేది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 4 ఫుట్స్తో మనం ఏదైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక్కటి మాత్రమే నేను బయట తీసుకున్నా, ఇంకా 3 ఫుట్స్ మనకు మిషన్తోనే వచ్చేస్తాయి. ఇప్పుడు నీడిల్ తీసుకుందాం. నేను వాడే నీడిల్ వచ్చేసి 16/100. ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం నీడిల్ని కూడా సెట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలన్నట్టు. మనం పీకో స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి మనం నీడిల్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటే నీడిల్ విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తా. నార్మల్ స్టిచ్ చేసేటప్పుడు ఏమైతే ప్రాబ్లం ఉండదు, కాకపోతే పీకో కుట్టేసేటప్పుడు ఖచ్చితంగా నీడిల్ మూవ్ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకోండి సైడ్స్కి ఎక్కడైనా తగులుతుందో లేదో అని. చెక్ చేసుకున్న తర్వాత మీరు స్టిచ్ చేసుకోండి. మనం పీకోకి ఎంత సెట్టింగ్ అయితే వేసుకుంటామో, అంటే కొంచెం దూరం కుట్టు కావాలో దగ్గర కుట్టు కావాలో అట్లా చూసుకొని సెట్ చేసుకుంటాం కదా. అట్లా సెట్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి చూసుకోండి నీడిల్ ఎక్కడి వరకు వచ్చింది, కిందికి వెళ్తే దేనికన్నా తాకుతుందో లేదో సెట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలి. మినిమం అంటే 4 వరకు అయితే పెట్టుకోండి. మరీ 5 పెట్టుకుంటే నీడిల్ మూవ్ అయినప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొందరు పీకో మిషన్కి సింగిల్ ఫుట్ నడవది అనుకుంటారు, కాకపోతే నడుస్తుంది. ఒకసారి మీరు షాప్లో వెళ్ళి అడగండి, పీకో మిషన్కి సింగిల్ ఫుట్ అంటే ఇస్తారు. నేను ఇక్కడ ఇదే సింగిల్ ఫుట్ యూజ్ చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నా. ఈ వర్క్ కూడా నేనే చేసిన. మీకు ఈ వర్క్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎలా చేస్తారో చెప్తా. చూడండి, ఎక్కడ కూడా క్లాత్ అనేది కొంచెం కూడా బయటకు రాకుండా నీట్ ఫినిషింగ్తోనే వస్తుంది ఈ సింగిల్ ఫుట్ యూజ్ చేయడం వల్ల. ఒకసారి క్లియర్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. షోల్డర్స్ దగ్గర కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా నీట్గా వచ్చేసింది. హ్యాండ్స్ దగ్గర కూడా అసలు
పీకో మిషన్తో స్టిచ్ చేసినామంటే ఎవరు నమ్మరు, అంత నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర పీకో మిషన్ ఉంటే సింగిల్ ఫుట్తోని ఒకసారి స్టిచ్ చేసి చూడండి. ఓవరాల్గా మిషన్ అయితే ఇట్లా ఉంటుంది. ఖచ్చితంగా 2-3 మంత్స్ అయితే మనకు రిపేర్స్ అనేవి వస్తాయి బిగినర్స్ అయితే. ఒకవేళ మీకు మిషన్ నాలెడ్జ్ కొంచెం ఉంటే అలాంటివి ఏం కూడా రావు, మనం ఇంటికనే సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే రిపేర్ షాప్కి తీసుకువెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే నా మిషన్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయింది. ఒకసారి కింద పడి అయితే పైన సెట్టింగ్ అయితే విరిగిపోయింది మొత్తానికే. వెల్డింగ్ చేయించి సెట్ చేసుకుంటే నాకు ఇప్పటికైతే పర్ఫెక్ట్గా నడుస్తుంది. నేను ఇక్కడ మోటార్ యూజ్ చేస్తా పీకో మిషన్ కూడా. ఎంత స్పీడ్గా అయినా మనం రన్ చేసుకోవచ్చు, మిషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ మిషన్ తీసుకున్నప్పుడు నేను కూడా బిగినర్నే, నాకు చాలా రిపేర్స్ వచ్చినాయి, చాలాసార్లు నేను బయటకు తీసుకెళ్ళిన. సో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటే తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మిషన్ తీసుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతిదీ మనమే స్టిచ్ చేసుకోవచ్చు, బయటకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనకు వర్క్ కూడా తొందరగా అయింది. అట్లనే కస్టమర్స్ కూడా పీకో లేకుంటే కొందరు ఇవ్వరు, ఆ ప్రాబ్లం కూడా ఉండదు మనకు. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉండి ఒక ఇంట్రెస్ట్ ఉంది, మేము రిపేర్ అయినా చేయించుకుంటాం అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. ఈ మిషన్కి ఆయిలింగ్ ఎక్కడెక్కడ వేయాలి, ఎలా వేయాలి అనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే పైన వేసుకోవాలి. పైన మనకు హోల్స్ కనిపిస్తాయి, హోల్స్ కనిపించిన ప్రతి దగ్గర ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. ఖచ్చితంగా డే బై డే ఆయిలింగ్ అనేది కన్ఫామ్గా వేసుకోవాలి, అయితేనే మనకి మిషన్ పర్ఫెక్ట్గా నడుస్తుంది. పైన వీడియోలో చూపించినట్టు ప్రతి దగ్గర 2-5 డ్రాప్స్ వరకు ఎన్నైనా వేసుకోవచ్చు. అట్లనే మనం వీల్లో కూడా వేసుకోవాలి, అక్కడ కూడా ఒక హోల్ కనిపిస్తుంది మనకు. నార్మల్ మిషన్కి అయినా ఉంటుంది, పీకో మిషన్కి అయినా ఉంటుంది. అక్కడ వేసుకోవడం వల్ల మనకు మిషన్ అనేది గట్టిగా కాకుండా లూజ్గా తిరుగుతుంది అన్నట్టు, ఫ్రీగా. ఇక్కడ మనం దారం పెట్టే దగ్గర కూడా ఒక డ్రాప్ అయితే వేసుకోవాలి, అయితే మనకు థ్రెడ్ అనేది టైట్గా రాకుండా నార్మల్గా లూజ్గా వస్తుంది. ఇక్కడ ఆయిలింగ్ అనేది మెయిన్, పీకో మిషన్కి అయినా నార్మల్ మిషన్కి అయినా. నీడిల్ అనేది కిందికి దించి నీడిల్ మీదనే మనం ఒక 5-10 డ్రాప్స్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో పీకో మిషన్తో స్టిచ్ ఎలా వేసుకోవాలి, ఎంత గ్యాప్ పెడితే ఎంత స్టిచ్ వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.